శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. 398 కిలోమీటర్ల సరిహద్దు, దట్టమైన అడవులు, సులభంగా దాటగలిగే దారులు, ఇవే ఇప్పుడు భారతదేశానికి శాపం. మీరు ది ఫ్యామిలీ మెన్ సిరీస్లో చూసింది కేవలం సినిమా అనుకున్నారా? కాదు, మణిపూర్ సరిహద్దుల్లో జరుగుతున్నది అక్షరాల అదే. ఒకవైపు మత్తు, మరోవైపు దేశాన్ని అస్థిరపరిచే భయంకరమైన కుట్ర. రుక్మా లాంటి డ్రగ్ లార్డ్స్, సరిహద్దులు దాటుతున్న కోట్లాది రూపాయల ఆయుధాలు, విదేశీ శక్తుల కనుసన్నల్లో ఎదుగుతున్న నార్కో టెర్రరిజం. అసలు ఈ కుట్ర వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ ఎవరు? మన కళ్ల ముందే మన దేశాన్ని ఎలా గందరగోళంలోకి నెడుతున్నారు? మనం ది ఫ్యామిలీ మెన్ సిరీస్ చూస్తున్నప్పుడు అది కేవలం ఒక థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ మాత్రమే అనుకుంటాం కదా. కానీ అందులో చూపించిన ప్రాజెక్ట్ గ్వాన్యూ వెనక ఉన్న కుట్రలో ఇప్పుడు మణిపూర్ సరిహద్దుల్లో వాస్తవంగా జరుగుతున్నాయంటే మీరు నమ్ముతారా? మణిపూర్ కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు, అంతర్జాతీయ శక్తులు మన దేశాన్ని అస్థిరపరచడానికి ఎంచుకున్న ఒక ప్రయోగశాలగా మారిపోయింది. అసలు ఈ నార్కో వార్ వెనక దాగి ఉన్న భయంకరమైన నిజాలను ఇప్పుడు మనం ఒకసారి విశ్లేషిద్దాం. సిరీస్లో డ్రగ్ బాన్ రుక్మా పాత్రను మనం చూసాం కదా. సరిహద్దుల్లో డ్రగ్స్ మరియు ఆయుధాల అక్రమ రవాణాను అతను ఎలా నియంత్రిస్తాడో, చైనా ఏజెంట్లతో చేతులు కలిపి దేశంలో గందరగోళం సృష్టించడానికి ఎలా ప్లాన్ చేస్తాడో కళ్ళకు కట్టినట్టు చూపించారు డైరెక్టర్. సరిగ్గా ఇప్పుడు మణిపూర్లోని సరిహద్దు పట్టణం మోరేలో జరుగుతోంది కూడా ఇదే. ఇక్కడ డ్రగ్స్ వ్యాపారం కేవలం డబ్బు కోసం మాత్రమే జరగడం లేదు. దీని వెనుక నార్కో ఇన్సర్జెన్సీ అనే ఒక పెద్ద వ్యూహమే ఉంది. అంటే డ్రగ్స్ అమ్మగా వచ్చే వేల కోట్ల రూపాయల లాభాలు ఉన్నాయి చూసారు, ఆ లాభాలను స్థానిక తిరుగుబాటు గ్రూపులకు నిధులుగా మళ్లించి మన దేశ సైన్యంపైనే దాడులు చేస్తున్నారు. అసలు వీరి మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే, మణిపూర్లో నిరంతరం అల్లర్లు జరుగుతూ గందరగోళం నెలకొంటే భద్రతా బలగాల దృష్టి మొత్తం శాంతి భద్రతలపైనే ఉంటుంది. ఆ గ్యాప్ను వాడుకొని మయన్మార్ నుంచి వేల కోట్ల విలువైన హెరాయిన్, మెథాంఫెటమిన్ను దేశంలోకి పంపిస్తున్నారు. మయన్మార్, లావోస్, థాయిలాండ్ ప్రాంతాలను కలిపి మనం గోల్డెన్ ట్రయాంగిల్ అని పిలుస్తాం. ప్రపంచంలోనే అతిపెద్ద డ్రగ్స్ ఫ్యాక్టరీ ఇదే. అక్కడి నుండి వచ్చే డ్రగ్ లార్డ్స్, అంతర్జాతీయ ఏజెంట్లు మరియు స్థానిక నేతలు కలిసి ఒక విష వలయాన్నే సృష్టించారు. కానీ ఇక్కడ మనం భయపడాల్సిన అసలు విషయం డ్రగ్స్ మాత్రమే కాదు. ది ఫ్యామిలీ మ్యాన్లో చూపించినట్లుగా ఈ నెట్వర్క్ ద్వారా విదేశీ శక్తులు కేవలం మత్తు పదార్థాలనే కాదు, దేశంలో బయోలాజికల్ దాడులకు కావలసిన ముడి సరుకును కూడా సరఫరా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. మణిపూర్ సరిహద్దుల్లో ఉన్న నిఘా లోపాలను వాడుకొని మన దేశాన్ని లోపల నుండి నిర్వీర్యం చేయడమే వీరి అంతిమ లక్ష్యం. అంటే మన యువతను డ్రగ్స్తో నాశనం చేయడం ఒక ఎత్తు అయితే, దేశాన్ని గందరగోళంలోకి నెట్టి అస్థిరపరచడం ఇక్కడ మరో ఎత్తుగా కనిపిస్తోంది. గణాంకాలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. నవంబర్ 2024లో ఇండియన్ కోస్ట్ గార్డ్ మయన్మార్ నుండి వస్తున్న ఒక బోటును అడ్డుకొని సుమారుగా 5.5 టన్నుల మెథాంఫెటమిన్ స్వాధీనం చేసుకుంది. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపుగా 1800 కోట్లు. ఎంత? 1800 కోట్లు. 2025లో 335 కోట్లు. 2026లో ఇప్పటి వరకు 75 కోట్ల విలువన డ్రగ్స్ పట్టుబడ్డాయి. స్మగ్లర్లు ఎంతకి తెగిస్తున్నారంటే, అడవుల్లో ఏకంగా 10 కిలోమీటర్ల కొత్త రోడ్డు నిర్మించి మరీ ఈ అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారు. అందుకే ఇప్పుడు మణిపూర్ను నార్కో టెర్రరిస్ట్ ఎమర్జెన్సీ జోన్గా ప్రకటించాలని డిమాండ్ వినిపిస్తోంది. శ్రీకాంత్ తివారీ లాంటి అధికారులు సినిమాలో అడ్డుకున్న కుట్రలన్నీ ఇప్పుడు మన కళ్ల ముందు నిజంగానే జరుగుతున్నాయి. ఈ నిశ్శబ్ద యుద్ధంపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి.